జీవ మరణములు నాలుక వశము. నువ్వు జీవాన్ని కోరుకోవాలన్నా మరణాన్ని కోరుకోవాలన్నా వాట్ ఎవర్ యు ప్రొనౌన్స్ విత్ యువర్ వర్డ్, నీ మాటలతో నువ్వేం పలుకుతావు. నువ్వు జీవం కావాలనుకుంటే జీవం కలిగిన మాటలు మాట్లాడు. మరణాన్ని కోరుకోవాలంటే ఇష్టానుసారం మాట్లాడే వాళ్ళు మరణాన్ని కోరుకుంటున్నారు. యువర్ స్పీచ్ అండ్ యువర్ టాక్ అండ్ యువర్ వర్డ్స్ విల్ డెఫినెట్లీ డిటర్మిన్ యువర్ డెస్టినేషన్. దట్స్ వాట్ హ్యాపెండ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ. యేసు ప్రభువు శిలువలో వేలాడుతున్నప్పుడు ఆయన ప్రక్కన ఇద్దరు దొంగలు వేలాడదీయబడ్డారు. వారిద్దరి యాగని ఒకటే, వారిద్దరి పరిస్థితులు కూడా ఒకటే. కానీ ఒక వ్యక్తి ఎందుకు పరలోకానికి వెళ్ళాడు, ఒక వ్యక్తి ఎందుకు నరకానికి పోయాడంటే వారు మాట్లాడిన మాటలే. ఈ రాత్రి ఏం మాట్లాడుతున్నావు? నీకు నాలుక ఉందని ఇష్టానుసారం ఎగిరిపడుతున్న నాలుక, కానీ ఒక రోజున ఏడుస్తావు, బాధపడతావు. ఆ నాలుకను దేవుడు కాలుస్తున్నప్పుడు నీ మాటలు ఎలా ఉన్నాయి? రాత్రి సరైన మాటలు మాట్లాడుతున్నావా? హృదయపూర్వకంగా నీ మాటలు దేవుని స్తుతించినట్టుగా, ఆయన కనపరుచినట్టుగా నీ మాటలు ఉన్నాయి? ఆలోచించాలి.